ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ వచ్చేసారండి మంచి మంచి వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శాంతి. శాంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. ఓకే. హలో అండి. హాయ్, హలో. మీ పేరు? అనిత అండి. అనిత గారు, మీరు ఎక్కడి నుంచి? నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. మీరు కూడా అక్కడ నుంచే. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఉందండి. సో ఏంటి రిలేషన్? వదిన మరదలు. వదిన మరదలు. ఓకే. సో తెలుసు కదా, ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాని మీద మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే ఓకే, చూసేద్దామా మరి? ఓకే చూసాను. ఆహా, గోబీ. అసలు గోబీ ఫేవరెట్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఇష్టం కదా. సో మీకు ఇష్టం ఆ గోబీ అంటే? ఇష్టం. మీకండి? చాలా ఇష్టం. నాకైతే సూపర్ గా ఇష్టం, అసలు గోబీ ఉంటే చాలు, అంత ఇష్టం. సో మరి గోబీతో డిఫరెంట్ డిఫరెంట్ వంటలు కూడా బాగా చేసుకోవచ్చు. బాగా ఆలోచించి ఎవరు ఏం చేస్తారో రెసిపీ చెప్తే వంట స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎవరు చేస్తారు? అనిత గారా, శాంతి గారా? నేను ఫస్ట్ చేస్తాను. ఓకే. సో సీనియారిటీ కాబట్టి ముందు మీరు చేస్తారా? ఓకే. ఏం చేస్తారు ఇంతకీ? కాలీఫ్లవర్ తో కాలీఫ్లవర్ పికిల్ చేస్తాను. కాలీఫ్లవర్ పికిల్. ఓ, బాగుంటుందండి. చాలా బాగుంటుంది, చూసి మీరే చెప్పండి అప్పుడు ఎలా ఉంటుందో. ఓకే, తప్పకుండా. అయితే స్టార్ట్ చేసేద్దామండి. కాలీఫ్లవర్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాలీఫ్లవర్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అనిత గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, రెడీ అండి, స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మీకు కావాలా పాన్ కావాలా? ప్యాన్ కావాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం, అది లేకుండా అవ్వదు కదా. అంటే యాక్చువల్లీ ఊరగాయ అదే పికిల్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్ గా మిక్స్ చేసుకుని ఫైనల్ గా పోపు వేసుకుంటాం కదా. లేదు లేదు, ఫస్ట్ పోపు చేసుకుందాము. పోపు చేసుకున్నాక అది వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను. పికిల్ కదండి, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. జీలకర్ర, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆపేద్దామా? స్టవ్ ఆఫ్ చేసి ఓకే. కొంచెం ఇది చల్లగావాలి. అది కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం చల్లగావాలి. ఆ లోపు చేసుకునే ప్రాసెస్ ఏమన్నా ఉందా? ఏమీ లేదండి, అన్ని అందులో వేసేసుకోవడమే జస్ట్. ఇది కొంచెం చల్లగా అయిపోయాక అందులో కారం, ఉప్పు అన్ని వేసేసుకోవడం. ఓకే. సో ఇక్కడ 1 మినిట్. కాలీఫ్లవర్ ఏం చేశారండి? కాలీఫ్లవర్ జస్ట్ కొంచెం హాఫ్ బాయిల్ చేశాను. హాఫ్ బాయిల్ కాదు, జస్ట్ వేడి వాటర్ లో వేసి. ఓకే, జస్ట్ వామ్ వాటర్ లో వేసి అంటే క్లీన్ చేసుకున్నాం. జస్ట్ అంతే, క్లీన్ చేయాలి. సో ఎప్పుడైనా మనం కాలీఫ్లవర్ కుక్ చేసుకున్నప్పుడు కంపల్సరీ క్లీన్ చేయాలి, అందులో ఏమైనా ఉంటే పోతుంది కదా, అందుకోసం అని క్లీన్. సో అనిత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? టీచర్ అండి. టీచరా? ఓహో, ఏం టీచ్ చేస్తూ ఉంటారు? ఓన్లీ ఎల్కేజీకి. ఓన్లీ ఎల్కేజీకి 16 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓ, సో కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా? ఓకే అండి, చల్లారిందా? కొంచెం చల్లారింది. కొంచెం వెచ్చగా అయితే ఉండాలి, మరి చల్లగా అయిపోకుండా. కొంచెం లైట్ గా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే వేడి మీద వేస్తే అల్లం వెల్లుల్లి మొత్తం మాడిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం చల్లారక వేసుకున్నాం అనుకో, దాని టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడంతా ఇంకా స్టవ్ అక్కర్లేదన్నమాట? ఏం అవసరం లేదు, ఇంకా అయిపోయింది స్టవ్ తో మనకు పని. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఆవాల పొడి. ఓకే. ఆవపిండి, ఆవాల పొడి పిండి అంటారు కొందరు. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి కలిపి మిక్స్ చేసి. నెక్స్ట్ కారం వేస్తున్నాను. ఓకే. సో పికిల్ కాబట్టి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది మనకి. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు వేసి. ఉప్పు కొంచెమే వేశారు, సరిపోతుందా? సరిపోతుందండి, కొంచెం పసుపు వేస్తున్నానండి. ఓకే. ఇంకేం లేదు, అయిపోయింది. జస్ట్ వేసి కలిపేసి కొంచెం నిమ్మరసం వేసేసి రెడీ అయిపోతుంది. ఓకే. సో మీరు ఇందాక కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టాను కదా రెడీగా, అది కొంచెం వేసేసి. సో చిన్న చిన్నగా చేసుకున్నారు అంటే పికిల్ కదా, మనకు మరి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా కూడా బాగోదు కదా, అందుకని చెప్పేసి కొంచెం చిన్న చిన్నగా. సో నిమ్మరసం కూడా వేసుకుంటున్నారు.
సో ఇది కూడా నిలువ ఉంటుందా అండి? నిలువ ఉంటుందండి. ఒక 10 days వరకు ఉంటుంది. 10 days ఉంటుంది అయితే ఈజీగా ఉంటుంది. 15 days వరకు కూడా యూస్ చేయొచ్చు. అంటే మనం కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కాస్త యూస్ చేయొచ్చు. వాటర్ అది తగలకుండా టైట్ గా కొంచెం మూత పెట్టేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే చక్కగా. ఓకే, బాగుంది చూడడానికి కలర్ఫుల్ గా. నెక్స్ట్ లాస్ట్ కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్ గా లాస్ట్ నిమ్మరసం వేస్తే సరిపోతుంది. సో ఇది గనక బాగా ఊరిన తర్వాత తీసుకుంటే మెయిన్ అది ఊరాలి. ఊరకపోతే దాని టేస్ట్ మనకి తెలియదు అస్సలు. సూపర్ గా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. సో ఎంతసేపు ఊరితే సరిపోతుందండి? ఒక హాఫ్ అన్ అవర్, అరగంట పాటు అయితే కానీ సెట్ అయిపోతుంది. ఓకే, సర్వ్ చేసేసుకుందామా? ఓకే సరే. బాగుందండి, చక్కచక్క చేశారు. చాలా మరి fast గా pickles అయిపోయింది అంటే కదా. చాలా ఆయిలీగా అలా ఉంటాయి. అది అలా అంటే ఇది కాకుండా కూడా ఎంత కొంచెం కావాలో వస్తుంది. కాసేపు అయితే కొంచెం ఊరాక చేస్తుంది కానీ కొంచెం మరీ మనకి ఎక్కువ కాదు. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, ఇవ్వండి. కాలీఫ్లవర్ పికిల్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పికిల్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాలీఫ్లవర్ పికిల్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి ఇది కాస్త చల్లారనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవపిండి, జీలకర్ర మెంతుల పొడి, కారం, ఉప్పు, కాలీఫ్లవర్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ పికిల్ రెడీ.